ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనం. రెడీ. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంది అనుకోండి, ఒక పరీక్ష జరుగుతూ ఉంది అనుకోండి. పరీక్ష జరిగేటప్పుడు పిల్లలందరూ రాస్తూ ఉంటారు. ఒక రూమ్లో ఒక 50 మంది 100 మంది కూర్చొని పరీక్ష రాస్తూ ఉంటారు. మధ్యలో సార్లు తిరుగుతూ ఉంటారు కదా, తిరుగుతారా తిరుగుతూ ఉంటారు. పోనీ వాళ్ళు ఏమన్నా జవాబులు చెప్తారా? చెప్పరు. ఎందుకు తిరుగుతూ ఉంటారంటే వాళ్ళు ఆ పరీక్షలో వాళ్ళు పాస్ కావాలా, కాపీలు కొట్టి స్లిప్పులు పెట్టి అట్లా చేయకూడదు అని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలను చూస్తూ ఉంటారు. ఎవరైనా డౌట్ వస్తే వాడిని లేపి వాడిని మొత్తం చెక్ చేసి మళ్ళీ కూర్చోబెడతారు. ఒకవేళ ఎవరైనా అతి చేస్తే వాడిని బయటికి పంపించి బయట కూర్చోబెడతారు కదా. ఒక ఎగ్జామ్ హాల్లో ఉపాధ్యాయుడు ఏం మాట్లాడు, ఒకరికి ఒక సమాధానం చెప్పడు. వాళ్ళు ఏడ్చినా కానీ సార్ మా భవిష్యత్ ఇదే, మాకేదో ఒక సహాయం చేశారు అని అన్నగాని ఉపాధ్యాయులు అవకాశం ఇవ్వరు. శ్రమల్లో ఇప్పుడు ఎందుకు నేను ఉదాహరణ చెప్పిన అంటే, ఈ లోకం అనే శ్రమల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు సహాయం చేస్తూ మన పక్షాన ఉంటారు. కానీ ఆయన మౌనముగా ఉంటాడు. పరీక్ష సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. దాని తర్వాత మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వస్తాయా? ఎగ్జామ్ రాయకముందు రిజల్ట్స్ వస్తాయా? ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వస్తాయి. వాడు పాసా ఫెయిలా అనేది మనకు పరీక్ష రాసిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఈ లోకంలో దేవుడు నీకు కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నువ్వు జయము పొందితే, ఈ పరీక్షలను నువ్వు విజయం సాధిస్తే, అత్యధికమైన నువ్వు విజయం సాధిస్తే ప్రభు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఇప్పుడు మనం చదివిన మాట ఒకసారి మీరు చదివినట్లయితే, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున, వాని ప్రతి ఒక్కరి క్రియ చొప్పున, అందరి క్రియ చొప్పున, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నాయంట మార్కులు. జీతం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు బీటెక్ చదివేటప్పుడు వాళ్ళకి ప్రాముఖ్యంగా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు స్కూల్కి కాలేజీకి సక్రమంగా వెళ్ళకోకుండా అటెండెన్స్ అంతా తక్కువ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం ధైర్యం అంటే, తీరే ఎగ్జామ్లు అప్పుడు ఎట్టో కొట్ట పాస్ చేస్తారులే, ఎట్లో కొట్ల పైది సెకండ్ ఇయర్కో థర్డ్ ఇయర్కో పంపిస్తారులే అని వాళ్ళు అనుకుంటారు. కానీ సార్లు ఎప్పుడు పట్టుకుంటారంటే వాళ్ళని, ఇది జరుగుతూ ఉంటాయి, ఏమంటారు దాన్ని, ల్యాబొరేటరీ పరీక్షలు జరుగుతూ ఉంటాయి, రికార్డ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు పట్టుకుంటారు సార్లు వాళ్ళని. పట్టుకొని నీ అటెండెన్స్ ఏది, నేను ఎన్నిక పంపించేస్తాము, నీకు టీసీ ఇచ్చి పంపించని బెదిరిస్తారు టీచర్లు. ఎందుకంటే వాడు చేసిన తప్పులకి, వారి ఇర్రెస్పాన్సిబిలిటీకి జీతము సార్ దగ్గర ఉంటుంది. అలాగే ఈరోజు ఈ లోకంలో మనం కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం జరిగిస్తూ, శ్రమల్లో మనం ఉన్నప్పటికీ శ్రమల్లో ప్రభువును స్తుతించక, శ్రమల్లో మన జీవితము కొనసాగించబడుతున్నప్పటికీ ఆ శ్రమల్లో ప్రభువుని నువ్వు మహిమపరచక, రేపు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏ జీతం పొందుకోబోతున్నావో ఆలోచన చెయ్యి. దేవుడు నీకు పరలోకమని జీతం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వే జీతాన్ని సాధించాలనుకుంటా ఉన్నావు? ఆలోచన చెయ్యి. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థించే అవకాశం ప్రభు మనకిచ్చాడు. వారమంతా రెక్కల చాటున తన గుడారపు మాటన ఆయన మనల్ని మరుగుపరిచి కాచి కాపాడి, ఏ తెగులు ఏ అపాయాలు మన గుడారానికి సమీపించకుండా ఈ వారమంతా ఆయన మనల్ని పోషించి రక్షించి కాపాడాడు. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధిలో ప్రభువానికి స్తోత్రము. ఒకవేళ నేను ఏదైనా పాపములు చేసింటే, నేను చేసిన పాపములకు నన్ను కడుగు, పవిత్రపరచు తండ్రి, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి ప్రభువా, పవిత్రంగా నన్ను చెయ్యి ప్రభువా, పరిశుద్ధంగా నన్ను చెయ్యి ప్రభువా అని మనం ఈరోజు అడిగామా?
చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 90 అధ్యాయం, సామ్స్ చాప్టర్ 90, కీర్తనలు 90 అధ్యాయము, కీర్తనలు 90 అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. ఆయన ముఖ కాంతిలో ఎవరి పాపాలు కనపడతా ఉన్నాయంట? మన పాపములు కనపడతా ఉన్నాయంట. ఏం పాపాలు? రహస్య పాపాలు కనపడతా ఉన్నాయంట. ఏం పాపాలంట? మా కొడుకు ఎంత మంచోడు అనుకుంటున్నావు అక్క, మీ కొడుకు గురించి నీకు తెలిసిన వాట మాట్లాడవు అంటే దాని అర్థమైంది, అతని దగ్గర ఏమున్నాయి? అమ్మకు నాన్నకు తెలియకుండా రహస్య పాపాలు ఎన్నో చేస్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, మీ దోషములు మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి. దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనపడతాయి ఒకనొక రోజున. ఆయన మనకు జీతం ఇవ్వబోతా ఉన్నాడు ఒకనొక రోజున. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాకడ సమీపించుచున్నది. అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందాలనేది దేవుని ఆశ, దేవుని సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున రహస్య పాపములు ఆ మహా తేజస్సు, ఆ మహాముఖ కాంతిలో కనపడతా ఉంటే మరి కడుక్కోవాలని నీకు భయం లేదా? నేను చేసిన పాపాలు ఒకానొక రోజున, ఇప్పుడు వాక్యంలో ఎంత బాగా చెప్పాడు ఇక్కడ భక్తుడు, నా రహస్య పాపములు కనపడుచున్నవి. రేపు నీ రహస్య పాపములు ఎక్కడ కనపడతాయి? దేవుని ముఖ కాంతిలో కనపడతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. ఈరోజు మనం ఆలోచన చేయాలా? చూడండి ఒకసారి అదే ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, మళ్ళీ ప్రకటన గ్రంథానికి రండి. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనలను ప్రేమించిన మన దేవుడు. ఎవరు ప్రేమించారంట నిన్ను? దేవుడు నిన్ను ప్రేమించినాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించినాడు. మనుషులు నిన్ను ప్రేమించలేరు. మనుషులు నీ కొరకు ఏ మేలులు చేయలేరు. దేవుడు ప్రేమించినంతగా ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించలేరు. హల్లెలూయా. మరి ఈ రోజున ఆయన సన్నిధిలో మరి నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేయాలా? దేవుని ప్రేమిస్తా ఉన్నావా? దేవుని ప్రేమించే విషయంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. మాటల్లో చెప్పే ప్రేమ దేవుడు కోరడు. చూడండి ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఏం బ్రదర్, ముందు మనల్ని ఎవరు ప్రేమించినారంట? ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను ఏం చేస్తారంట? మొదటగా ప్రేమించాడు. ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం నా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాను, ప్రాణము పెట్టేశాను, నాతో పాటు రా అని ప్రభు అంటా ఉంటే, ఈరోజు ఆయన ప్రేమకు మనం పాత్రలం కాలేక, మొదటగా ఆయన మనల్ని ప్రేమించినప్పటికీ ఇంకనూ మనం ఆయన ప్రేమించలేకపోతా ఉన్నాము. కాబట్టి మనం చదివితే, మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. గాడ్ లవ్డ్ us ఫస్ట్ దేవుడు మనం ప్రేమించినాడు. ఈ సర్వ సృష్టిని అంతా చేసి నువ్వు అనుభవించడానికి నీకంటూ ఒక రోజుని కేటాయించి దేవుడు నిన్ను చేసినాడు. ఆదామవ్వను చేసినాడు. అక్కడ నుంచి మన జీవితాలు అయినాయి. దేవుడు అన్ని వేళను మనం ప్రేమిస్తూ వచ్చాడు, కాచి కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, పోషించాడు, సంరక్షించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి
ఒక మాట మిమ్మల్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. బిడ్డల మీద తల్లిదండ్రులకి ఎంతో ప్రేమ ఉంటుంది కదా. ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళ కడుపు కాలినా సరే బిడ్డలకి అన్ని తెచ్చి పెట్టాలనుకుంటారు. అమ్మకు కొడుకులకు లేదా కూతుర్ల మధ్య ఆ ప్రేమ వేరేగా ఉంటుంది. నాయనకు కూతుర్లకు ఆ మధ్య ప్రేమ వేరేగా ఉంటుంది. భార్య భర్తల ప్రేమ ఇంకొక రకంగా ఉంటుంది. అన్న చెల్లెళ్ళ ప్రేమ ఒక రకంగా ఉంటుంది. ప్రేమించుకుంటే ప్రేమికుల వాళ్ళ ప్రేమ ఇంకొక రకంగా ఉంటుంది. దేవుడు వీటన్నిటికంటే ఉన్నతమైన మహిమ యుక్తమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వెలకట్టలేని ప్రేమ, పదములు చాలని ప్రేమ. అట్లాంటి ప్రేమను ఈరోజు అనుభవించలేకపోతా ఉన్నావు. ప్రతి దేవుని బిడ్డ ఒకానొక దినం దేవుడు రాబోతా ఉన్నాడు. వాని క్రియ చొప్పున దేవుడు ప్రతి వానికి జీతం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన సిద్ధపరచుకున్నాడంట జీతమును ఇవ్వడానికి. మరి ఏం మార్కులు కావాలి నీకు? 10th క్లాస్లో పాస్ మార్కులకు అయితే ఇంటర్కి పోతావు. ఇంటర్లో పాస్ అయితే డిగ్రీకి పోతావు. డిగ్రీ పాస్ అయితే ఇంకొంత ఏదైనా ఎంకామో లేదంటే ఇంక వేరేవి వెళ్ళిపోతా ఉండొచ్చు. అదే ఒకవేళ ఫెయిల్ అయితే ఒక సంవత్సరం అంతా ఏమైపోతుంది మనకు? వేస్ట్. ఒక్కొక్కసారి ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇంకా వద్దు, ఇంక చదువు నేను చదవలేను, నా వల్ల కాదు అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ లోకంలో దేవుని విషయంలో కూడా మనము దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం పాస్ కావాలని ఆశ ఉండాలి మనలో. ప్రభువా, నేను పాస్ కావాలని ఆశపడుతున్నా, నువ్వు పెట్టిన పరీక్షలో నేను విజయం సాధించాలని ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి ప్రభు అంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. సరే, ఒక దాంట్లో నిన్ను పాస్ చేసినాడు, మళ్ళీ రెండవ పరీక్ష పెడతాడు దేవుడు. ఇప్పుడు విశ్వాసంలో పరీక్ష పెడతాడు, తర్వాత ప్రేమలో పరీక్ష పెడతాడు, తర్వాత ప్రతి దానికి దేవుడు పరీక్ష పెట్టి నిన్ను ఒక వజ్రములాగా మార్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయాలి, మనం దేవుని ప్రేమకు మనం పాత్రలం అవుతా ఉన్నామా? దేవుని మనం స్తుతించగలుగుతా ఉన్నాం ఆయన ప్రేమను బట్టి? ఆయన ప్రేమకు మనం ఏమి ఇవ్వగలుగుతా ఉన్నాం? ఆలోచన చేయాలి. ఈరోజు సర్వలోకమంతా కూడా లోకం అనే ప్రేమ, లోకం అనే మాయలో పడి అదే నిజమైన ప్రేమ అనుకుంటా ఉంది. పెళ్ళైనాక భార్య భర్తలు బాగున్నారంట. ఈ భర్త వాళ్ళ స్నేహితుడు ఇంటికి వచ్చి పోయేవాడంట రెగ్యులర్గా. ఈమె చాలా అందగత్తె అంట. వాడు వచ్చి అందాన్ని పొగిడేసరికి తన భర్తకు ఒకరోజు వీళ్ళిద్దరు అనుకున్నారంట, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటే ఏమన్నాడంటే, ఈమెమన్నదంటే, సరే నా భర్తకు నేను విడాకులు ఇచ్చేస్తాను అది ఇది అనిందంట. విడాకులు ఇచ్చినా బాగుండేది, కానీ వీడు అన్నాడంట, విడాకులు ఇస్తే సరిపోదు, వాడు నాకు ప్రతి దానికి అడ్డం వస్తా ఉన్నాడు ఆఫీస్లో, కంపెనీలో, వాడిని ఎట్టైనా సరే మనం చంపాలా అనుకున్నారంట. ఇద్దరు కలిసి బెడ్రూమ్లో మందు తాగుతా ఉన్నారు. భార్య అన్ని తెచ్చి పెట్టింది, భర్తకు ఫుల్ మందు. అదంతా వీడియో తీసినారు, ఎంత బాగా వీడియో తీసినారంటే చంపుకుండేది కూడా వాళ్ళు, పెద్ద కథ అది. మందు తాపుతా భర్త తూగిపోతా ఉంటే భర్తను భార్య ఎత్తి మంచం మీద వండేసి దిండు పెట్టి దిండుతోటి చంపేసి. వీడేం చేసిండే, బాగా తెలివైనాడు కదా వీడు, వీడే బేట వదిలిపెట్టి భార్యను పోలీసులకు అప్పగించినాడు, నాకేం తెలియదని. ఇప్పుడు వీనికి అడ్డం లేకుండా చేసుకున్నాడు అన్నమాట. కంపెనీకి ఏదో లావాదేవీలు మధ్యలో అడ్డం లేకుండా చేసుకొని తెలివిగా ఈమెను ట్రాప్ చేసి ఈమె అందాన్ని పొగిడి ఈమె దగ్గరకు వాళ్ళ భర్తను చంపించి మొత్తానికి వాళ్ళిద్దరిని లేకుండా చేసి వీడు ఇప్పుడు సరదాగా ఉండాలనుకున్నాడు. కానీ ఏదో ఒక రోజు నా పాపం బయట పడుతుంది, జరిగిపోతుంది. ఈ లోక ప్రేమలో చాలా అసలు ఎంతో మోసం ఉంది. కనుక్కోలేకపోతా ఉన్నాం మనం, గ్రహించలేకపోతా ఉన్నాం మనం, తెలుసుకోలేకపోతా ఉన్నాం. జాగ్రత్త. ఈ రోజున నీ దగ్గరకు వచ్చి నేను ఎవరైనా సరే ఏదన్నా నిన్ను ఏమంటారు దాన్ని పొగుడుతా ఉన్నారనుకో, ఊరికినే పోగొడు. వానికి ఏదో ఒక అవసరం ఉంటుంది నీతో. బా ఏంది కట్టమాడుతావు, మా అన్న గురించి నీకేం తెలుసు, మా అన్న అట్ట ఇట్ట ఏందనుకున్నావు, మా అన్నను అట్టంటావు ఎందుకు, ఇట్టంటావు ఎందుక, చూడు నా గురించి ఏం చెప్తాడో, నీకుంది బుద్ధి లేదానా. మళ్ళీ పోతా ఉన్నా ఒక 200 డబ్బులు ఉంటాయి ఇన్నా, ఈడు పోయినాడు కదా, ఏం చేస్తాడు ఈడు, డబ్బులు తీసి చేతిలో పెడతాడు, అయిపోయా. ఈ రోజున పొగడతలకు పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రేమకు పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లోకాశలకు పడిపోయి సైతాను గాడు నానా విధమైన కీర్తులని మీద పన్నాగాలు పడతా ఉన్నాడు. కానీ నువ్వు వాటన్నిటిని జయించాలంటే
జీతము గురించిన భయభక్తులతో ఉండాలి. అమ్మో యేసు ప్రభు వస్తాడంట, జీతము సిద్ధపరిచాడంట, నేను ఏ ఒక్కరవ పొరపాటు చేసినా నా క్రియల చొప్పున ఆయన నాకు తగిన జీతం ఇస్తాడంట. కాబట్టి నా క్రియలన్నిటిని నేను యేసు రక్తములో కడుక్కొని పవిత్రపరచుకోవాలా. హల్లెలూయా. కడిగి పవిత్రపరచుకోవాలా. ఈరోజున మనము కడిగి పవిత్రపరచుకోలేకపోతా ఉన్నాము. దేవునిలో మనము ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతా ఉన్నాము. దేవునిలో ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నాము. దేవునిలో అంచెలంచెలుగా ఉన్నత స్థితికి మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వాడు నిన్ను దేవుని దగ్గర జీతము తీసుకోనీయకుండా శిక్షకు పాత్రలు చేసే రీతిగా వాడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మరి ఆలోచన చేయి, దేవుని విషయంలో ఎలాగున్నావు? మనం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఏం చేస్తాడంటే మన మనవిని ఆలకించే దేవుడు. మరి ఈరోజు నువ్వు వాని వీని మాటలు ఎందుకు ఆలకిస్తా ఉన్నావు? అపవాది కాని మాటలు ఎందుకు ఆలోచించు? దేవుని చిత్తమును అడుగు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు. ప్రభువా నేను లోకంలో చేయి చాచాలని ఆశ లేదు, నాకు నువ్వంటేనే పిచ్చి, నువ్వంటేనే ప్రేమ. ప్రభువా నన్ను పోషించేవాడవు నీవే, నేను నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను ప్రభువా. ఇప్పుడు ఒకవేళ భర్త దగ్గరికి భార్య వచ్చి అసలు ఏమండి నువ్వు లేకపోతే నేను ఉండలేనండి, నువ్వు కావాలండి అనింది అనుకో, భర్త అద్దుపోయే నాకు అవసరం లేదు అంటాడా? ఇంకా భార్య ఏం అడుగుతే తెచ్చి పెడతాడు కదా. ప్రేమకు పాత్రలు. ఈరోజు మరి మనం దేవుని కూడా అడిగేటప్పుడు ఎలా అడగాలంటే చదువుని మళ్ళీ ఒకసారి చదవాలి. దేవుని చిత్త ప్రకారము మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన మన మనవి ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. ఈరోజు మరి రాబోయే కాలంలో దేవుడు రాబోతా ఉన్నాడు. ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన చిత్త ప్రకారంగా ప్రభువుని అడుగు. ప్రభువా నీ చిత్తం నాలో బయలుపరచు. నేను ఈ లోకంలో చేయి చాచి ఈ లోకంలో పాపం చేయాలని ఆశ నాకు లేదు ప్రభు. ఇక నుంచి నేను పవిత్రంగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో నీకు పరీక్ష పెట్టినప్పుడు, నీ విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఓర్పుతో సహనముతో ప్రభు వైపే చూడు, అద్భుతమైన జీతం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కంపెనీలలో మనం బాగా పనిచేసి బాగా ఒకరు కష్టపడ్డాం అనుకో, మనకు కొంచెం ప్రమోషన్ వస్తుందా రాదా? వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా మనము ఈ లోకంలో మనం కొంచెం కష్టపడితే ప్రభు దగ్గర కొంచెం ఇబ్బందులు పడి ఈ లోకంలో ఎట్టయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ప్రభా నీకు స్తోత్రం ప్రభా అని మనం ప్రభు వైపు చూస్తే ప్రభు నీకు ప్రమోషన్ ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఒక చోటు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పరలోకంలో చోటు దక్కించుకుందాం. మనం పరలోకానికి మనం ప్రవేశించబడదాం. నా ప్రసంగాలన్నీ మ్యాక్సిమం ఎట్లుంటాయంటే దేవుడు నాతో ఎట్లా మాట్లాడతాడంటే నశించిపోతున్న వారికి ఒక ఊరటనిచ్చేలాగా దేవుడు మాట్లాడతాడు. నేను గమనిస్తూ ఉంటాను నా ప్రసంగాల విషయంలో. దేవుడు వ్యత్యాసం చూపిస్తాడు లోకం గురించి పరలోకం గురించి. ఈరోజు మనుషులు మనం దాన్ని గ్రహించాలా. లోకంలో ఉన్న వ్యత్యాసం ఏంది, పరలోకంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది గ్రహించుకొని ఏది మేలైనది ఏది కీడనేది గ్రహించుకొని దేవుని ప్రేమకు మనం పాత్రలం కావాలా. అంతేగాని ఈరోజు నువ్వు ఈ లోకానికి నువ్వు బానిస అయిపోయి ఎట్లా పడతాడు నువ్వు జీవిస్తే మాత్రము పరలోక రాజ్యం నువ్వు స్వాతంత్రించుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమను అనుభవించండి. దేవుని రాజ్యానికి చేరుకోండి. త్వరలో దేవుని రాజ్యమును అనుభవించండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు తుఫాన్ రావచ్చు, ఏదో ఒక రోజు సునామీ రావచ్చు, ఏదో ఒక రోజు ఏదో ఒక విపత్తులు రావచ్చు, ఏదో ఒక రోజు వ్యాధులు రావచ్చు, ఏదో ఒక రోజు తెగులు రావచ్చు, ఏదో ఒక రోజు నీ వాళ్ళు వదిలిపెట్టచ్చు, ఏదో ఒక రోజు నీ కుటుంబం వదిలిపెట్టచ్చు, నువ్వు రోడ్డుకి రావచ్చు, ఏమైనా జరగచ్చు నీ జీవితంలో. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. ఒక అమ్మ నాతో చెప్పిన మాట, 60 ఎకరాల భూమి ఉందంట. 60 ఎకరాల భూమి ఉంటే 5 మంది కుమారులు 2 కూతుర్లు అంట. అందరు భూమి కోసమే గొడవపడి భూమి తీసుకున్నారంట. కానీ ముసలమ్మ కదా, అమ్మని ఎవరు పెట్టుకుంటారా, నీ దగ్గర ఒక నెల నా దగ్గర నెల అని ఒక్కడు అడగలేదంట. అందరూ ఆ భూమి పంచాయతీ 60 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా, కొన్ని కోట్ల రూపాయలు.
అన్నదమ్ములు కొట్టుకున్నారంట, తిట్టుకున్నారంట, అలిగినారంట, అసలు ఎన్నో జరిగినాయంట వాళ్ళ మధ్యలో ఆ భూమి కోసం. అమ్మ నింది, నాయన నా కోసం ప్రార్థన చేయి, నా పరిస్థితి ఇది, ఒక గుడిసెలో ఉన్నా నాయన, ఇప్పుడు నాకు మా మొగుడుకులు ఎప్పుడో చచ్చిపోయినాడు, ఒంటరిదాన్ని ఉండా, నేనే చేసుకుంటే నేనే తింటా ఉండు నాయన, నా కోసం ప్రార్థన చేయి నాయన, ఆరోగ్యం బాగలేదు నాయన అనింది. ఒకప్పుడు 60 ఎకరాల భూస్వామి, ఇప్పుడు తన దగ్గర ఏముందంట? గుడిసె మిగిలిందంట. ఎంత బాధ చూడండి. నేను చెప్పేది అదే, ఏది ఈ లోకంలో నీకు శాశ్వతమైనది లేదు. ఈ లోకంలో నువ్వెంత ప్రేమించినా ఆ ప్రేమ నీకు తిరిగి రాదు. ఏంది ఆ రోజు నీకు అంతే మేలు చేసినా కదా అని అన్నావు అనుకో, ఏం మేలు చేసినావు అని అంటది ఈ లోకం ఆటోమేటిక్గా. ఏంది నీకు ఆ రోజు నీకు నేనుగా చేసి పెట్టిందంటే, ఎవరు నువ్వా? అయిపోయా కదా. మనం ఎంత చేసి పెట్టినా, మనం ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమను మనుషులు కొద్ది కాలం వరకు అర్థం చేసుకుంటారు, తర్వాత మళ్ళీ మన మీదకే విషం కక్కుతారన్నమాట. ఈ రోజున దేవుని ప్రేమను అనుభవించేవారు లోకానికి వేరే బ్రతకాల, దేవునికి దగ్గర. అప్పుడు మీకు జీతం, ఎలాంటి జీతం దొరుకుతుందంటే, పరలోక రాజ్యం అనే సౌందర్యమైన నగరంలో మీరు ప్రవేశించడానికి దేవుడు మీకోసం గేట్లు తెరుస్తాడు. హల్లెలూయా. ఆ సౌందర్యమైన గేట్లు తెరిచి లోపలికి పోతా ఉంటే నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అట్లా ఉంటుందా? ఈడ ఏంది ఇది చెత్త, ఆడ రోడ్లే బంగారంతో నిండిపోయి ఉంటాయి. దేవుడు కట్టే అసలు అద్భుతమైన నగరం అది, సౌందర్యమైన సియోనులో ఆ సింహాసన సీనుడి యొద్ద మనం నిలబడబోతా ఉన్నాము. నిత్యమైన వెలుగుతో, గాన ప్రతి గానములతో, మహిమతో, ప్రసన్నతతో, తేజస్సుతో. అబ్బా ఆ లోకం భలే ఉంటది. ఇదేంది ఇది? ఒకరి కాళ్ళ చేతులు కట్టుకోవాలా, ఒకటి ఎవడన్నా వచ్చి చెప్పులు ఇప్పి పక్కన పెట్టుకోవాలా, లేదంటే కులం అనే వాడు ఎవడన్నా ఏదన్నా అంటే మనకు తక్కువ కులం అని పడాలా, ఇవన్నీ ఆడుండవు. దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరికి, అనగా క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం వారిదే. హల్లెలూయా. కడగబడాల క్రీస్తు యేసు రక్తంతో, చాలా ఆయనకంతే. ఆయన నీ కులాన్ని చూడు, మతం చూడు, రంగు చూడు, భేదం ఏది చూడడు ఆయన. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? ఆయన రక్తంతో నీ పాపాలు కడుక్కున్నావా? ఈ లోకంలో పవిత్రంగా బతికినావా? పాపం అంటించుకోకుండా, మలినం అంటించుకోకుండా, ఈ లోకాన్ని ఏదాన్ని నువ్వు ఆశించకుండా నీ ఆశంతో పైదాని మీద పెట్టుకొని ఉన్నావా? అయితే ఖచ్చితంగా దేవుని హెచ్చిస్తాడు. ఈ లోకంలో అమ్మగారు దాని మీద, నాయనగారి మీద, దాని మీద, దీని దాని మీద ఆశ పెట్టుకోవాగు. ఏ దాని మీద నీకు ఆశ అవసరం లే. కార్ల మీద, బండ్ల మీద, బంగారం మీద, వస్త్రాల మీద, నీకు ఏ దాని మీద అవసరం వద్దు. దేవుడు ఇస్తాడు, నీకు ఎంత కావాలో దాంతో సంతోషంగా ఉండు. లేని వాసించి నష్టాలు పాలు కావద్దు, ప్రేమలు దూరం చేసుకోవద్దు, అనుబంధాలు దూరం చేసుకోవద్దు, బంధాలు దూరం చేసుకోవద్దు. ప్రభువుకు సమీపంగా ఉండి, ప్రభువా నాకు నీవుంటే చాలు యేసయ్యా అను. హల్లెలూయా. నాకు నువ్వుంటే చాలు ప్రభువా. అది కానీ మనం అనాల్సింది, మనం ఏదేదో దానికి అన్ని తకరాలు గొడవలన్నీ పడుకుని నానొకదానికన్నీ అంత మసంతా పూసుకొని, ప్రభా ఈ మసంతా కడుగు నాయన అంటే ఆయనకేం తీటనా? నువ్వు అంతే ఆయన పూసుకొని వచ్చి సారిగా కడుగు అంటే కడుగు నీకు. మనం చేసే ఈ తప్పుడు పనులకు దేవుడు ఒకసారి చింతిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఎంతో వేదన పడుతూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, నేను వచ్చి మీ సంగతి చెప్తా చూడండి రా. అది ఆ మాటకు అర్థం. చెబితే ఈయనరా మీరు మర్యాదగా మఠ సంఘం నమ్ముకోండి నాయన, పరలోకానికి వచ్చారు. ఎందుకు ఈ లోకం మీద మీకు ఆశ? ప్రభువు మీద ఆశ పెట్టుకోండి, ప్రభు మీద మీ మనసు పెట్టుకోండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మా నాయన నేను నీ కోసం ఉన్నాము అని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎంత మొత్తుకొని చెప్పి ఈరోజు ఈ లోకం అర్థం చేసుకోవడంలే, ప్రాణం పెట్టినా కానీ అర్థం చేసుకోవడంలే. ఈరోజు ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, ఒక పాస్టర్ అయ్యా బైబిల్ పట్టుకొని సువార్త చెప్తా వీధిలో పోతా ఉంటే, చెప్పకూడదు కానీ ఎన్ని బూతులు తిడతా ఉన్నాడంటే, ఆ వీడియో నా దగ్గర ఉంది సెల్లులో. ఎన్ని బూతులు అతను తిడతా ఉన్నాడంటే, అతను అంటా ఉన్నాడు, పాస్టర్ గారు అయ్యా మేము ఏం మతాలు మార్చేటోళ్ళం కాదయ్యా, ఊరికి మనసు మార్చుకుంటే చాలయ్యా, యేసు ప్రభు హృదయంలోకి చేర్చుకుంటే చాలయ్యా, మతాలు మార్చడం అవసరం లేదు, నువ్వేమి తీయడం అవసరం లేదయ్యా. యేసు ప్రభు మతాన్ని ప్రకటించే దేవుడు కాదు, యేసు ప్రభు మార్గాన్ని ప్రకటించే దేవుడు. జీసస్ ఇస్ ద వే, జీసస్ ఇస్ ద ట్రూత్. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము.
ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. జాగ్రత్త, నీ క్రియలు, జీతము త్వరగా రాబోతా ఉంది. నీ క్రియలను కాచిపెట్టుకో, జాగ్రత్త పెట్టుకో, పవిత్రపరచుకో. అన్ని అదుపులో ఉండాల, జాగ్రత్త. కొంతమంది అంటారు, వానికి రోంత సనువిచ్చినని చెప్పి నెత్తికెక్కి కూర్చున్నాడు. నెత్తికెక్కాకండి. దేవుడు సనువిచ్చాడు కదా అని నెత్తికెక్కాకండి. నెత్తి మీద నుంచి దొబ్బినాడంటే ఆడపోయి పడతారో మళ్ళా. ఈరోజు ఆ సేవకుని ఎంత నిందిస్తా ఉన్నాడు, ఎంత కొడతా ఉన్నారు. ఒకడైతే పోయి మీద పడి కొడతా ఉన్నాడు, వాని సొమ్ము మీద పోయినట్టు. పెట్రోల్ వేసుకొని, డీజిల్ వేసుకొని ఊర్లో మడి తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే, ఈరోజు ఎంతో మంది మతాలు క్రైస్తవులను కొడతా ఉంటే నీకు రోషం లేదు, సిగ్గు లేదు. అసలు మౌనంగా ఎట్లుంటా ఉన్నావు? రేపు నీ దాకా వస్తే నీ పరిస్థితి ఏంది? ఈ రోజున క్రైస్తవత్వాన్ని చంపాలని ఎంతో మంది రాత్రింపగలు ప్రయాసపడతా ఉన్నారు. మరి నీకు మేలుకోలేదా? రోషం కలిగి నువ్వు జీవించలేకపోతా ఉన్నావా? అనేక మంది వైపు, నువ్వు సేవకుల వైపు, సంఘం వైపు నిలబడలేకపోతా ఉన్నావు. నా తిండి నాకు చాలు, నా కడుపు చాలు, నా ఇల్లు చాలని ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఎట్లా? ఈరోజు హర్యానాలో మత పిచ్చితో మళ్ళీ హర్యానాలో కాల్చుకొని చంపుకుంటా ఉన్నారు. మళ్ళీ మణిపూరు, ఈరోజు హర్యానా, రేపు ఆంధ్రప్రదేశ్ రావచ్చు, తెలంగాణ రావచ్చు, ఎక్కడ ఏదైనా రావచ్చు. ఈ రోజున రాజకీయం అంతా మతాల మీద తిరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఏ పిచ్చి లేదు. ఒక నిడారంభంగా ఒక పశువుల పాకలో జన్మించినాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏదో గొప్ప గొప్ప ఇండ్లలో, గొప్ప గొప్ప కులాల ఇంట్లో జన్మించలా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిరుపేదగా జన్మించాడు. తన జీవిత నిరుపేదగా ప్రారంభించాడు. నిరుపేదగానే చనిపోయిన, కోట్లు గడించుకోలా. ఈరోజు చాలా మంది అంటారు, ఈరోజు సేవకులందరూ కోట్లు సంపాదించుకోనికి సేవకు వస్తా ఉన్నారు, కార్లు కొన్నారు, కోట్లు వేసుకున్నారు, మేడలు కడతా ఉన్నారు. కాదు, నీ పిచ్చి భ్రమాది. సేవకుడు రాత్రింపగలు కష్టపడతాడు. వచ్చిన ప్రతి రూపాయి దేవుని సంఘంలో అవసరాలకు వాడతాడు. దేవుని ఆలయాలు కడతాడు, సంఘాలు కడతాడు, సేవకులకు తోడ్పడతాడు, విశ్వాసులకు సహాయం చేస్తాడు, విధవరాలకు సహాయం చేస్తాడు, లేని వాళ్ళకు సహాయం చేస్తాడు, ఫీజులు కడతాడు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఒక సేవకుడు చూపించేంత ప్రేమ ఎవడు చూపించలేడు. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు జీతం వచ్చేవాడి దగ్గరికి పోయి, నాయన ఒక 10,000 ఇవ్వమని చెప్పండి, ఇస్తాడా వాడు? ఇయ్యడు. అదే సేవకుని దగ్గరకు వచ్చి అడగండి, లేకున్నా సరే నీకోసం తెచ్చి ఇస్తాడు ఏదో ఒకటి. వాళ్ళ భార్య బంగారం నమ్మి తెచ్చి పెడతాడు నీకోసం. అది సేవకుడు అంటే. సేవకుడు అందరి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడమ్మా. అట్లాంటిది రోజు సేవకులను కొడతా ఉంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. పక్కన వాళ్ళందరూ గమ్మున ఉండరు సేవకుని కొడతా ఉంటే. ఆలోచన చేయాలా? వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం కొట్టడము తిట్టడం అవసరం లేదు, మనకు ప్రార్థన చేయాలి. ప్రభువా, అందరినీ రక్షించిన ఆయన, అందరినీ శాంతపరచిన ఆయన, ఈ మతాల కలహాలను సల్లార్చిన ఆయన అని ప్రార్థన చేయాలా. అది మన బాధ్యత. ఈరోజు ఒక సేవకుడు లేకపోతే ఒక గ్రామం విలవిల్లాడిపోతుంది. గుర్తుపెట్టుకో. ఒక దీపస్తంభము, ఒక సేవకుడు అంటే, ఒక గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడే ఆ ఊరికి దీపస్తంభం. ఆ దీపం ఆరిపోయిందంటే ఆ గ్రామం చీకటి అయిపోతుంది. జాగ్రత్త. దీపస్తంభం అంటే దేంతో పోలుస్తా ఉన్నారు? ఇప్పుడు వైజాగ్ లో దీపస్తంభం ఉంది. ఆ దీపస్తంభం లైట్ ఆరిపోయింది అనుకో, తుఫాన్ అన్నా, సునామన్నా, లేదంటే ఏదో జరగబోతా ఉందని అర్థం. ఈ రోజున ప్రతి గ్రామాలలో, ప్రతి పట్టణాలు ఎంతో మంది సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడు దీపస్తంభమే. డినామినేషన్ లేవు. బాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, సెవెంత్ డే అని, సిఎస్ అని, టీసీస్ అని. సేవకుడు సేవకుడే. భేదాలు పెట్టొద్దు సేవకులకి. క్రీస్తు కోసం మరణించడానికి వచ్చినటువంటి సేవకుడు ఈ రోజున జీతము రాబోతా ఉంది. కాబట్టి ప్రతి సేవకుడు భయముతో, భక్తితో దేవుని సేవ చేయండి. కష్టపడండి. విశ్వాసులు కష్టపడండి. ఎంతో మంది మన మీదకి రాబోతున్నారు, లేకపోతారు మన మీదకి. మందిరాలు కూలుస్తా ఉన్నారు, మందిరాలు పలగొడతా ఉన్నారు. ఏదో వాళ్ళ జాగీర్ అయినట్టు, వాళ్ళు సంపాదించి కట్టినట్టు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆలోచన చేయాల, మనం ప్రార్థన చేయాలి. మనం ప్రభువా సహాయం చేయి, అందరినీ నెమ్మదిపరచు ప్రభువా, శాంతిపరచు ప్రభువా. మునుపటి లాంటి భారతదేశం మాకి ప్రభువా. ఒకప్పుడు బాయి బాయి అనేవాళ్ళం, ముస్లిం, హిందువులు, క్రిస్టియన్స్ బాయి బాయి. ఈరోజు భారతదేశం అంటే హిందుత్వం అని అంటూ ఉండారు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ని వాళ్ళ దేశాలకు, క్రైస్తవులకి వాళ్ళ దేశాలు అంటే మతాలు మార్పించి, కులాలు మార్పించి, వాళ్ళని తన్ని తిట్టి ఇదే భక్తి నేర్పించేది. మీకు తెలుసో తెలియదో, ఈ మతాలు గొడవలు లేపేటువంటి వాళ్ళ పిల్లోళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతారు.
కానీ ఇక్కడ మన పిల్లలు మాత్రం రోడ్ల మడి తిరిగి వీళ్ళు స్టేషన్లో వీళ్ళు జైలుకి పోతారు, వాళ్ళ మాటలేని వాళ్ళ పిల్లలు మాత్రం లక్షణంగా ఎక్కడెక్కడో చదువుకుంటా కోట్లు కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళు మనల్ని మాత్రం ఊసిగలుపుతూ ఉంటారు. ఇది తెలుసుకోరు ఇల్లు. ఈ రోజున ప్రతి మానవుడు ఒకానొక రోజున దేవుని ద్వేషించబోతా ఉన్నాడు, మనల్ని ద్వేషించబోతా ఉన్నాడు. మనము ఎంతసేపు ఉన్న ప్రేమను చూపించాలా, ఐక్యత చూపించాలా, సహవాసం చూపించాలా. ఇప్పుడు ఒక లారీ బావిలో పడిపోయింది అనుకోండి, అంటే ఒక కొండ ఒక ఘాటి నుంచి జారి కింద పడిపోయింది అనుకోండి, దాన్ని అలాగే వదిలేస్తామా? వదిలేయం. అందరూ వస్తారు, అందరు కుల మత జాతి వారి భేదమైన జేసీబీలు వస్తాయి, క్రేన్లు వస్తాయి, అందరూ తాళ్ళేసి లాగి 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 ఆ లారీని ఏం చేస్తారా మొత్తానికి తెస్తారు బయటికి. ఈరోజు అట్లాగే క్రైస్తవత్వాన్ని మనం బయటకు తీసుకొని రావాలా, లాగి సచ్చుగా ఎవరి ఇళ్ళలో వాళ్ళంటే కాదు. నాతో ఒకడు అంటా ఉన్నాడు, నేను రోజు పొద్దున్నే వాట్సాప్ స్టేటస్లో దేవుని వాక్యం పెడతా, దేవుని పాట పెడతా అని అన్నాడు. సరే అని చూసిన వాని కథ ఏం పెడతాడు అబ్బా అని. ఫస్ట్ ఏమో దేవుని పెట్టినాడు, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ సినిమాలు పెట్టినాడు. అదేం క్రైస్తవత్వంగా? స్టేటస్లో దేవుని భక్తి చూపి లేకుండావు, ఫేస్బుక్లో చూపి లేకుండావు, నీ బ్రతుకులో చూపి లేకుండావు, నీ మాటలో చూపి లేకుండావు, నీ ప్రవర్తనలో చూపి లేకుండావు, ఒక ప్రార్థన రాదు, ఒక పాట రాదు. రేపు నేను ఎవడన్నా వచ్చి రే యేసు ప్రభువుని వెంట నమ్ముకున్నావు చెప్పురా అంటే ఏం చెప్తావు? ఇది తప్పించుకునే వారు మొత్తం మన దగ్గర. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడాలా ప్రభు కోసం. ప్రభు కోసం రాత్రి పగళ్ళు మనం ప్రయాసపడితే శత్రు సైన్యము గడగడలాడిపోవాలా. హల్లెలూయా. శత్రు సైన్యం వనకాలట్నే అట్ట ప్రార్థన చేయాలా. నీ మీదికి ఉపద్రవం వచ్చినా, నీ మీదికి సైన్యము లేసి వచ్చినా, నా దేవుడు ఒక్క గాడిద దవడతో చంపగలడు. 1000 మందిని హతమార్చినటువంటి బిడ్డను దేవుడు కృప చూపించినాడు అమ్మా. యుద్ధము అతనే గెలిచినాడు. దావీదు ఒక్క రాయితో గొలియాతును పడేసినాడు. ఈరోజు మరి నువ్వు ఎందుకు దేవుని కోసం నిలబడలేకపోతా ఉన్నావు అంటే, నీకు లోకమంతా పూసుకొని ఉండవు, దేవుడు నీకు కళ్ళకు కనపడలే. పచ్చకామరిలో నీకు లోకం అంతటా కనపడుతుందంట. ఎట కనపడుతుందంటమ్మా? పచ్చగా కనపడుతుందంట. ఈరోజు నా దేవుని విషయంలో నీ నేత్రములు తెరవబడి ప్రభు మాత్రమే కనపడాలా. హల్లెలూయా. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఇంకా నువ్వు ప్రభు బిడ్డగా బ్రతుకు. ప్రత్యేకించబడిన దాని మాదిరుండు, నలుగురిలో సాక్ష్యము కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ఐక్యత కలిగి ఉండు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి వానికి జీతం ఇవ్వడానికి ఆయన వస్తా ఉన్నాడు. సిద్ధపరిచి పెట్టుకున్నాడు ఆయన. జాగ్రత్త. ఏ పంట విత్తుతావో ఆ పంటకు వస్తావు. మళ్ళా నరకానికి పోతావా పరలోకానికి పోతుందా నీ ఇష్టంగా, నీ చేతిలోనే ఉంది. చెప్పేంత వరకే మా బాధ్యత. వాడు అంటా ఉన్నాడు, మా వాళ్ళనందరినీ నువ్వు బలవంతంగా మార్చేస్తున్నావు, మీ మతంలోకి దింపుతున్నావు. ఏంది దింపేది? మతంలోకి ఎవడు దింపడు. బాప్తిజం తీసుకుంటానే ఏదో క్రైస్తవ మతము అని కాదు. క్రైస్తవత్వం అంటేనే ఒక మార్గం అంతే. క్రైస్తవత్వం అనేది ఒక మతమే కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు పుట్టించారు మతాలు, కానీ దేవుని ఆ మైండ్ సెట్ లో క్రైస్తవత్వం అంటే కులము కాదు, మతం కాదు. క్రైస్తవత్వం అంటే మార్గం. దేవుని పోలి నడవడమే క్రైస్తవత్వం అంటే. దేవుడు చెప్పిన అడుగుజాడల్లో ప్రయాసపడ్డం, పరిగెత్తడమే క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు నీ పాటతో ప్రభువును మహింపరచు. ఈరోజు నీ వచ్చిన మాటలతో 10 మందికి సువార్త చెప్పు. దేవుని ప్రేమ ఇదిగో సర్వజనులారా అని చెప్పు. అంతేగాని వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, నాకు సిగ్గు, ఇవన్నీ ఇంకెంతకాలం సిగ్గుపడతావు? పాట పాడేదానికి కూడా ఎంతకాలం వాక్యం చెప్పు నీకు సిగ్గుపడతావు? ఎంతకాలం ఇంకా మందిరానికి వచ్చి చిన్నప్పటి నుంచి వచ్చి ఇంకా వణుకు భయం ఉంటే ఎట్లా? కష్టపడాలా, ధైర్యము తెచ్చుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. ప్రభు నాకు సహాయం చేయి, నాకు నేర్పి ప్రభు అనాలా. యుద్ధంలోకి దిగాల. నువ్వు చేసే ప్రతి యుద్ధములో నీకు ప్రభు సహాయం ఉంటది. ఆయన నిన్ను మొదటగా ప్రేమించి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. కాబట్టి నీకేం ఆపద వచ్చినా నిన్ను ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? కాపాడుతాడు. నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, గుర్తుపెట్టుకో. ఆ సేవకుని చూస్తూ ఉంటే నాకు ఎంత బాధ వేసిందంటే, వాళ్ళు కొడుతూ ఉంటే పాపం తల వంచుకొని
ఆయన టక్కు చేసుకొని బూట్లు వేసుకొని ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాడంటే ఆ సేవకుడు, ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాడంటే ఆయన కొడతా ఉంటే ఇప్పుడు ఎవడో ఈయన మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, అది ఎక్కడో కూడా కాదు. సువార్త పత్రికలు మలుస్తూ ఉంటే అంత డిగ్నిటీగా అంత డీసెంట్గా ఉండే సేవకుని తాగుబోతులకు 5-6 మంది కలుసుకొని కొడతా ఉన్నారు. వాళ్ళ వాడే వీడియో తీర్చా ఉన్నాడు. వీడియో తీర్చా ఏమన్నాడు తెలుసా? వాళ్ళ గురించి పక్కన వాళ్ళు తంటా ఉన్నాడు, వీళ్ళు తాగుబోతులేనా, వీళ్ళ మాటలు ఏం పట్టించుకోవాకలేనా, మీ కొద్ది మీరు ఓండినా. అంటే ఇప్పుడు వాళ్ళ వీధిలో ఏమి లేదు, వాళ్ళకే సాక్ష్యం లేదు. తాగుబోతులు లేనా, వాళ్ళ మాట పట్టించుకోవాకలేనా అంటా ఉన్నారు. వాళ్ళే కొట్టడం, వాళ్ళే అనడం, వాళ్ళ గురించి సాక్ష్యం ఎట్టుందో చూడండి. ఈ రోజున ఎక్కడికి పోయినా ఇదే కథ జరుగుతూ ఉంది. క్రైస్తవుని అడ్డుకట్ట వేయాలని, క్రైస్తవ సంఘాలను కూల్చాలని, క్రైస్తవులను అనగదొక్కాలని ఎంతో రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో ప్రభు మనకు విజయం ఇస్తానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత అయిపోయినాక మన వాళ్ళు ర్యాలీలు చేస్తారు, అగిరబత్తులు పట్టుకొని, క్యాండిల్లు పట్టుకొని, వీధిలో మరి బ్యానర్లు పట్టుకొని, అన్నీ అయిపోయినాక వాడు నగ్నంగా రోడ్డు మీద తిప్పినాక అప్పుడు ఈ పాస్టర్లు అందరూ కలిసి మీ సంఘం రమ్మని అందరు సంఘాలందరం పోయి రోడ్డు మీద నుంచి కూర్చుందాము. కూర్చుంటే ఎనికి వస్తాడా? అది జరిగిన కథ ఎనికి వస్తుందా? జరగదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను చెప్తున్నా, ఒక యవనస్తునిగా, ఒక సేవకు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజు నుంచి మోక్కాలేసి ప్రార్థన చేయి. ప్రభువా, ప్రతి సేవకునికి నీ చుట్టూ కంచెవేయి, వాళ్ళ చుట్టూ కంచెవేయి. ప్రభువా, ప్రతి సంఘానికి కంచెవేయి, ప్రతి మనుషునికి నీ రక్షణ మారుమనసు దయచేయి. ఇట్ట ప్రార్థన చేస్తే ఒక్కనికి ఏ ఆపద రాదు, నాకు తెలిసినంత వరకు అయితే. మనం ఇవన్నీ చేయం ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది. అది ప్రభా, ఇది ప్రభా, లైట్ ఈ ప్రభా, ఫ్యాన్ ఈ ప్రభా, బండి ప్రభా, కారు ఈ ప్రభా, చీర ఈ ప్రభా, బట్టలు ఈ ప్రభా, డబ్బులు ఈ ప్రభా, ఉద్యోగం ఈ ప్రభా, గర్భఫలం ఈ ప్రభా. ఎంతసేపు అడుక్కునే పని అడుక్కున్నాను మాదిరి. అడుక్కున్నాడు కూడా అడగడేమో అన్ని. అమ్మ అన్నం పెట్టమ్మా అంటాడు సింపుల్గా. మనం ఎన్ని అడుగుతామో దేవుని దగ్గర అడగాల్సింది అడగం మనం. ప్రభువా, నాకు నీ రాజ్యముని, ఈ లోకంలో నేను ఎట్లా బ్రతకాలో నాకు మార్గము బోధించు. నేను మంచిగా నీలో ఎదగాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి. అప్పుడు దేవుని జీవితంలో ఆ రోజు నుంచి నీ జీవితం ప్రారంభిస్తాడు దేవుడు. నువ్వు ఇంతకాలం చూసినావు అట్లాంటి జీవితం. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు బాగా కష్టపడుతూ సేవ చేస్తూ ఉన్నాడు. రాత్రి పగళ్ళు సౌండ్ అది పెట్టుకొని, మైకు పెట్టుకొని, చిన్న మైకు పెట్టుకొని వీధిలో అమ్మడి సువార్త తిరిగేవాడు. ఊరూరా తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు అతనికి ఒక ఆశ కలిగింది. ఎంతకాలం అని ఇట్లా సువార్త చేస్తాము, ఒక చిన్న మందిరం కట్టుకుందాం అని చెప్పి ఒక చిన్న మందిరం కట్టుకున్నాడు. నాకు తెలిసినోడే, పేర్లు ఎందుకులే, నాకు తెలిసినోడే.